మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. 17వ రోజు సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో అర్జునుడికి సంసప్తకుడికి అర్జునుడికి కౌరవ సైన్యానికి జరిగిన యుద్ధమే భయంకర యుద్ధమయ్యా. అసలు ఎంతమంది చనిపోతున్నారో, ఎంత నెత్తురు ప్రవహిస్తుందో, ఆ నెత్తుటిలో పడి రథాల ముక్కలు, గుర్రాల అవయవాలు, ధ్వజాలు, ఛత్రాలు, చామరాలు, కాల్బలం యొక్క అవయవాలు, భటుల అవయవాలు, ఏనుగుల దంతాలు, తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు, తోకలు ఎన్ని తెగి పడిపోతున్నాయో. ఈ భాభంగిమునుంగదచ్చెరువు పాటున చిత్తము. ఇంత ఆశ్చర్యం నేను ఎప్పుడూ పొందలేదయ్యా. ఎందుకు అంటే అసలు ఏం జరుగుతుందో తెలియనంతగా ధూళి కమ్మేసింది. పొరుచున్కియో త్రుంగుచునుంకియో ఎరుగా. అసలు యుద్ధం చేస్తున్నారా, పడిపోతున్నారా? ఎందుకంటే చేయడం కోసం ఇలా కత్తెత్తినవాడు వెంటనే పడిపోతున్నాడు. వాడే మళ్ళీ లేచాడా అన్నట్టుగా కింద నుంచి ఇంకోళ్ళు వేస్తున్నాడు, లేదా ఎక్కడి నుంచో వస్తున్నాడు. సరే, ఇంతకీ వీడు పడ్డాడా లేదా అది తేల్చుకోవడం కష్టంగా ఉంది. పోరుచున్కియో యుద్ధం చేస్తున్నారో లేదో, త్రుంగుచునున్కియో కింద పడిపోతున్నారో లేదో, ఏరుగా తెలియడం కష్టంగా ఉంది. తేలక పై గ్రమ్ము, ఏదో తేల్చుకుందుకు వీలు లేకుండా పైపైన యుద్ధం ఆ ధూళంతా కమ్మేస్తుంది. నెత్తురు కాలవలా ప్రవహిస్తూ ఉంటే, ధూళంతా పైపైన మేఘాల్లా కమ్మేస్తూ ఉంటే ఏం జరిగిందో దివ్య దృష్టి వ్యాసుని ప్రసాదం వల్ల దివ్య దృష్టి నాకు ఉన్నా కూడా గ్రహించడం కష్టమైపోతుంది. ఎలాంటి వర్ణనలో చూడండి, యుద్ధ వర్ణనలు తిక్కన. ఈయన పాలపడ్డం మన అదృష్టం అని ఎందుకు అనుకుంటామంటే, వెలయన్ భారతగాధవరాశను మనోవిశ్లేషణానేతి వాగ్విలసన్మోహన పద్య గద్య రచనావిర్భూతమోద ప్రభ నిలయంబుల్ గద తిక్కనార్యుకృతులే నిన్నైన నన్నైన సంచలితుంజేయును యుద్ధఘట్టములు. మిత్రమా, నిన్నైన నన్నైన సంచలితుంజేయును యుద్ధఘట్టములు దృశ్యస్ఫూర్తి మంత్రాంగముల్. నేను ఉండబట్టలేక సాగర ఘోషలో తిక్కన గారిని ప్రశంసించాను. నేను ఏం మహాకవి అయ్యా, ఎలా రాస్తున్నావయ్యా పద్యాలని. సంగరమేను పెక్కు దివసంబులు చూచుచునుంటి పెక్కు దివసంబులు చూచితి గాని ఎబ్డు ఆ భంగిమునుంగదచ్చెరువు పాటున చిత్తము పోరుచున్కియో త్రుంగుచునుంకియో ఎరుగా తేలక పై గ్రమ్ము కూలు సేనాంగములందు నిందు. అక్కడ ఇక్కడ కూడా సేనల యొక్క అవయవాలు అలాగా గుట్టలుగా కుప్పలుగా రాలిపోతున్నాయి. ఈ రాలిన అవయవాలన్నీ నెత్తురులో తేలుతూ పొర్లిపోతున్నాయి. ఈ అవయవాల మించి రథాలు వెళ్ళడం కష్టం కదా అని వీరుడైన వాళ్ళు ఆలోచించే రూపగానే నెత్తుడి ప్రవాహం మొత్తం ఈ అవయవాలని తోసుకుని వెళ్ళిపోతుంది. ఇది కురుక్షేత్ర మహాభీకర సంగ్రామం. సేనాంగములందు నిందు కలహంబు మహోగ్రత ఏమీ చెప్పుదున్. ఈ యుద్ధం యొక్క భయంకరత్వానికి చెప్పడానికి నోరు చాలదయ్యా. ఇక్కడే మనం గ్రహించాలి, మంచి అయినా చెడ్డైనా ఇంత భయంకర యుద్ధాన్ని మనుషులు కేవలం తమ శక్తియుక్తుల మీద ఆధారపడి చేశారు, ఆయుధ సంపత్తి మీద కాదు. ఆయుధాలు లేనప్పుడు కూడా, కింద యుద్ధం చేయలేని పరిస్థితుల్లో కూడా వీరుడు చంపకుండా వెళ్ళిపోతుంటే నన్ను చంపేసి వెళ్ళిపో అని అడిగిన సందర్భాలు మనం చెప్పుకున్నాం. నన్ను చంపేసి వెళ్ళిపో. అసలు ఒక వీరుడైన వాడు తప్పనిసరిగా శత్రువు చేతుల్లో చావవలసి వస్తే ఎలాంటి చావు కోరుకుంటాడో మనం సౌప్తిక పర్వంలో చూస్తాం ఆశ్చర్యకరంగా. ఇదే వీర లక్షణం అని. దిక్కుమాలను చావద్దు, దయచేసి నరికేయి, బాణంతో కొట్టు, కత్తితో కొట్టు, ఇదొద్దు, నేను సంపదను అంటాలా, నేను నన్ను గెలుస్తాను అనడం లేదు, ఇలా చంపు అని తన చావుకి ఉండే 2-3 మార్గాల్లో ఒక మార్గాన్ని ఎంచుకోవడం చూస్తాం మనం సౌప్తిక పర్వంలో. గుండెలు చెదిరిపోతాయి ఒక్కసారి. ఇది యుద్ధం. గుండెకు గుండె చూపగల గుండెలు లేక పరోక్షమందు బ్రహ్మాండము బుగ్గిసేయుట మహాగవ ధర్మమటన్నచో జగద్భాండము వీరిహస్తముల భద్రముగా నెటులుండు. జగద్భాండము వీరిహస్తముల భద్రముగా నెటులుండు. ఇంక నెట్లుండును చిత్తశాంతి ఎటులుండును గుండెల మీద చేతులు. గుండెకి గుండె చూపి కత్తికి కత్తి పెట్టి వారు దృష్టోద్యుమ్నుడా అశ్వత్థామ అర్జునుడా, దుర్యోధనుడా సాత్యక కర్ణుడా మనకు అనవసరం అండి. ఎటువంటి వీరులండి అసలు వీళ్ళందరూ.
గుండెకు గుండె ఎదురుగా పెట్టి కత్తికి ఎదురుగా పెట్టి వీరుడు ఒకవేళ క్షమించి కానీ లేదా మూర్చిపోయాడని కానీ చంపకుండా వెళ్ళిపోతే లేచిన వాడు ఓడిస్తే నన్ను నా చేతిలో ఓడిపో లేదా చంపేసి వెళ్ళిపో అన్నాడు తప్ప తప్పించుకుందామని చూడలేదే. ఔరా కౌరవ పాండవులారా, మీ ఇద్దరికీ నమస్కారం. ఏమి భారతీయ శౌర్యం అండి! ఆ గుండెకి గుండె చూపించేటువంటి పౌరుషం లేక పరోక్షమందే బ్రహ్మాండము బుగ్గిసి ఏయుట మకాకవధర్మమటన్నచ్చు. అర్ధరాత్రి అపరాత్రి ఫ్యాక్టరీల మీద బాంబులేస్తారా, జనావాసాల మీద బాంబులేస్తారా, మంచినీళ్ళ రిజర్వాయర్లు పాడు చేస్తారా, బాంబులేసి విషయాలు కలిపి ఇది యుద్ధవాండిది? పిరికివాడు చేసే పనులు కావాండివి. చాటుగా బాంబులేస్తున్నా అంటే వాడు వీరుడు ఎలా అవుతాడండి? ఎదురుగా వచ్చి దమ్ముంటే చెప్పాలి, ఎదుర్కోవాలి. అల్లూరి సీతారామరాజు ధనుస్సుకున్నపాటి శౌర్యం, మిరపకాయ టపాకున్న శౌర్యం 21వ శతాబ్దపు AK-47 లేకపోయింది. ఇవాళ తీవ్రవాదులు అని చెబుతున్న వాడు కూడా చాటుమాటుగా దాడు చేస్తున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా. అల్లూరి సీతారామరాజు నుంచైనా నేర్చుకోవాలి కదా దాడంటే ఏమిటో. మిరపకాయ టపా పంపేవాడు ముందు లేపేస్తా చూసుకోని. ఏం పౌరుషం కలిగిన జాతి ఎలా దిగజారిపోయిందని. యుద్ధం సహజమే, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడేం పవిత్రంగా ఉందని మేము అనడం లేదు, కానీ విధానం ఎంత బాగుంది. ఇటువంటి వాళ్ళ చేతుల్లో మనం బ్రహ్మాండాన్ని అంతా పెట్టాం. ఇవాళ ఒబామా అమెరికా ప్రెసిడెంటు, రష్యా ప్రెసిడెంటు, ఇండియా ప్రెసిడెంటు, ప్రధానమంత్రి అంటూ మొత్తం చైనా, జపాన్ వారి పక్కన ఉన్నామా వీరి పక్కన ఉన్నామా ఎవరిని నమ్మడానికి లేదయ్యే. సొంత దేశంలో సొంత పార్టీలో సొంత మంత్రులనే నమ్మడానికి వీళ్ళైన పరిస్థితులు వస్తున్నాయి. ఇక జగద్భాండము వీరి హస్తముల భద్రముగా అనిటి నుండు. ఈ బ్రహ్మాండం అనేటువంటి కుండ వీరికి చేతుల్లో భద్రంగా ఉంటుందండి. ఇది ఐరేను కుండలా, పెళ్లినాటి కుండలా ఉంటుందా? ఇది శ్మశానం కుండలా మారిపోతుందా ఈ జీవితం? ఇంకెనెట్లుండును చిత్తశాంతి, ఎటులుండును గుండెల మీద చేతులు. గుండెల మీద చేతులు వేసుకు పడుకోగలమా? ఈ విధానాలు, ఈ ఆలోచనలు, ఈ యుద్ధ పద్ధతులు మారాలి. ధైర్యం ఎదిరించిన వాళ్ళు నిజంగా కౌరవులైననేమి పాండవులైననేమి ఎవరి ధర్మమో అధర్మమో వారి పరిస్థితులను బట్టి వారు పోరాడారు. లేకపోతే మన జాతి అయిన ఆంధ్రులు కౌరవుల పక్షాన్ని పోరాడడం ఏమిటి? తమిళులకు మూల పురుషులైన పాండ్యరాజులు పాండవుల పక్షాన్ని పోరాడడం ఏమిటి? ఎవరి ధర్మాలు వారు ఎంచుకున్నారు, వారి పరిస్థితులు వారివి. కానీ ఎంత గట్టి పోరాటం చేశారండి, ఎంత నిజాయితీగా ఉన్నారండి. మంచి అయినా చెడ్డైనా ఈ జాతి నుంచి ఈ ధైర్యాన్ని, ఈ శౌర్యాన్ని, ఈ పౌరుషాన్ని మనం తెలుగువారు నేర్చుకుందురుగాక. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.